ఒక నగరంలో రాత్రివేళ వర్షం కురుస్తూ ఉంది. కిషోర్ అనే ఒక డెలివరీ బాయ్ తన స్కూటర్ను నడుపుకుంటూ వెళ్తున్నాడు. సాధారణంగా అతను రోజులో అన్ని పార్సిల్స్ను సురక్షితంగా అందజేస్తాడు. కానీ ఈ చివరి చిరునామా అతనికి కొత్తగా అనిపించింది. నగరం చివరనున్న ఓ బంగ్లా. తన ఫోన్ స్క్రీన్ను చూసి చిరునామా పరిశీలించిన తర్వాత స్కూటర్ను ఆ బంగ్లా ముందు ఆపాడు. అతను గేటును చేతితో నెమ్మదిగా తోశాడు. దానికి అదే తెరుచుకుంది. అతని ఫోన్ వైబ్రేట్ అయింది. పార్సెల్ లోపల పెట్టి వెళ్ళు. అజ్ఞాత నంబర్ నుంచి ఓ మెసేజ్. కిషోర్ ఒక్క క్షణం ఆలోచించాడు. లోపలికి వెళ్ళాలా వద్దా అని. కానీ డెలివరీ పూర్తి చేయకపోతే అతని పనికి నష్టం. అందుకే అతను సాహసం చేసి లోపల అడుగుపెట్టాడు. పార్సెల్ను టేబుల్పై పెడుతుంటే వెనుక నుంచి ఓ శబ్దం. అది తెరువు అని. కిషోర్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. అతని ఎదుట సురేష్ అతని స్నేహితుడిగా భావించిన వ్యక్తి ఉన్నాడు. కానీ అతని చేతిలో గన్ను ఉంది. సురేష్, నువ్విక్కడేంటి అని కిషోర్ ఆశ్చర్యంగా అడిగాడు. నువ్వు ఏమీ అడగొద్దు, పార్సెల్ తెరువు అన్నాడు సురేష్. కిషోర్ వెనకడుగు వేశాడు. కానీ అతని చేతిలో ఉన్న గన్ను చూసి ఒత్తిడితో తెరిచాడు. లోపల ఒక బాంబ్ టైమర్ 10 నిమిషాల కౌంట్డౌన్ మొదలైంది. కిషోర్ హడావిడిగా బయటకు పరిగెత్తాడు. కానీ తలుపు లాక్ అయిపోయింది. ఊరికే జోక్ చేశా అని సురేష్ చెప్పాడు. అమ్మయ్య అని రిలాక్స్ అయ్యాడు కిషోర్. వెంటనే ఒకరు పారిపో, అతన్ని నమ్మొద్దు అంటూ పెద్దగా అరుపులు వినిపించాయి.